గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్. షాబాద్ లో జరిగిన కిరాత హత్యలకు పాల్పడిన అతను సైకాలజీ ఏ విధంగా ఉంది? అతను ఎప్పుడు ఎవరితో గొడవ పడుతుండేవాడని, అతనికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాక కూడా అమ్మాయిల వెనక పడేవాడని స్థానికులు చెప్తున్నారు. ఒక అమ్మాయి విషయంలో పడిన తర్వాత అతను పోలీస్ కేసు పెట్టడం, బయటికి రావడం, తిరిగి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయితో పాటు తల్లిని, నానమ్మని చంపడమే కాకుండా భార్యని, చిన్న పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా చంపి పరారైపోయాడు. అటువంటి క్రిమినల్ సైకాలజీ ఎలా ఉంటుందనే విషయం మనతో మాట్లాడడానికి డాక్టర్ వెంకట సుబ్బయ్య, ప్రముఖ సైకాలజిస్ట్ గారు ఉన్నారు. ఆయన ఇటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ సైకాలజీలో సోషల్ క్రిమినల్ ఎలాగుంటుందనే విషయం సార్ నట్టు తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇక్కడ షాబాద్ లో జరిగిన సంఘటన చూస్తుంటే అది ఎవరు ఊహించిన సంఘటన అండి. అంటే సాధారణంగా కోపం ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయి మీద ఉండొచ్చు, ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్న తల్లి మీద కానీ నాన్న మీద ఉండొచ్చు. కానీ ఇంట్లో పడుకున్న భార్యని, పిల్లల్ని కూడా దారుణంగా చంపాడండి. అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనము ఇక జరుగుతున్న విషయాన్ని గమనిస్తే బేసికల్ గా అతను ఎవరైతే ఉన్నారో పోక్సో యాక్ట్ లో కేసు రిజిస్టర్ కావడం, అతను జైలుకి పంపించడం, జైలు నుంచి బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుంది మనం గమనిస్తే, మీరు చెప్తున్న విషయంలో తను గతంలో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అంటే ఎప్పుడు గొడవ పడడం కానీ, గొడవలు తీసుకోవడం కానీ, ఇతరులతో ఇబ్బందికరమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ గమనిస్తే, అతని యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీని మనం గమనించగలిగితే యాంటీ సోషల్ పర్సనాలిటీ ఆర్ డిసోషియల్ పర్సనాలిటీ అని కూడా పరిగణించవచ్చు. అంటే ఇతర డిసోషియల్ పర్సనాలిటీస్ కానీ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఎలా ఉంటారంటే, తన సొంత ఆనందానికి, సంతృప్తి కోసం ఇతరులపైన ఎటువంటి ఆపాదించడం కానీ, ఏ విధంగా ఉపయోగించడం అనేది మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఓకే, ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, తన పైన ఒక పోక్సో యాక్ట్ ను ద్వారా తన్ని జైలుకి పంపించడం అన్నది ఏమవుతుందంటే, తనకున్నటువంటి యాంటీ సోషల్ టెండెన్సీస్ అన్ని కూడా జైల్లో ఉన్నటువంటి 3 నెలలు 6 నెలలు ఏదైతే ఒక పీరియడ్ అయితే ఉంటుంది. ఎందుకంటే పోక్సో యాక్ట్ చాలా పనిషబుల్ యాక్ట్ ఇది. దాని ద్వారా అంటే ఆ వ్యక్తిని కస్టడీలో కేర్లో పెట్టడం అనేది చాలా అవసరం కూడా. ఇలాంటి సమయంలో జైల్లో ఉన్న సందర్భంలో తన యొక్క ఆలోచన తీరు అనేది చాలా తీవ్రమైన ఒత్తిడికి, క్రైసిస్కి లోనైన మనం పరిగణించాలి. ఎప్పుడైతే క్రైసిస్కి లోన్ అవుతుందో ఆ వ్యక్తికి 2 రకాలు: ఒకటి మార్పు చెందాలని యాక్సెప్ట్ చేయడం, లేదంటే ఉన్నటువంటి విషయాన్ని రివెంజ్ రూపంలో ముందుకెళ్ళడం, రివెంజ్ వల్ల జరిగేటువంటి కాన్సిక్వెన్స్ని అంచనా వేసుకొని దానివల్ల ప్రభావితం అయ్యే వ్యక్తుల్ని తను ముట్టడించడం జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఒక యాంటీ సోషల్ కలిగిన ఎలిమెంట్స్ కలిగినటువంటి పర్సనాలిటీ కలిగిన వ్యక్తికి ఎప్పుడైతే తన్ని ఒక పోక్సో యాక్ట్ ద్వారా నిర్బంధిస్తారో, ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత రెవెంజ్ తీసుకునే విషయంలో బహుశా ఎవరైతే ఎవరైతే ఈ యొక్క కేసు పెట్టారో ఆవిడ్ని చంపడం కానీ, ఆమెకి అడ్డు తగిలేంటి వ్యక్తుల్ని చంపడం కానీ, ఆ విషయం వల్ల జరిగేటువంటి కాన్సిక్వెన్స్ ని అంచనా వేసి తన యొక్క పిల్లల్ని, భార్యని కూడా చంపడం అనేది ఇక సోషియోపాథిక్ పీపుల్, సైకోపాథిక్ పీపుల్ చేసేటువంటి మనస్తత్వం అండి. అంటే ఎవరైతే ఇటువంటి సోషియోపాథిక్, సైకోపాథిక్ టెండెన్సీస్ కలిగి మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉంటే వాళ్ళల్లో జరిగేటువంటి యొక్క పరిస్థితిని మనం ఏమంటామంటే, ఈ సమస్య అన్నది ఎందుకు ఏర్పడుతుందంటే, వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ డెవలప్మెంట్ కానీ, తనకున్నటువంటి మోరల్ డెవలప్మెంట్ కానీ, లేదంటే ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది సరైన క్రమంలో జరగని వ్యక్తుల్లో ఇటువంటి ఉన్మాది తత్వం అనేది ఏర్పడుతూ ఉంటది. ఇటువంటి ఉన్మాదులకి బేసికల్ గా జైల్లో ఉన్నప్పుడే మానసిక విధానాన్ని కానీ. సార్, ఇక్కడ సబ్మిషన్, ఆయన జైలుకి పోలేదండి, పోలీస్ స్టేషన్ లో వెళ్ళినప్పుడే బెయిల్ ఇచ్చారు. పోక్సో కేసులో ఒక సెక్షన్ లో ఆయన బెయిలబుల్ ఉంది. ఆయన అమ్మాయి చేయి పట్టుకున్నాడు కాబట్టి అది రేప్ కింద రాదు అని పోక్సో కేసులో సెక్షన్ మార్చి వెంటనే బెయిల్ ఇచ్చారట. అయినా అప్పటి నుంచి మే 16వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే మే 20వ తారీఖు నాడు అరెస్ట్ చేశారు, కౌన్సిలింగ్ చేశారు, బెయిల్ ఇచ్చి పంపించారు. అప్పటి నుండి ఆయనలో ఒక సైకోలాగా తిరుగుతూ అందరితో గొడవ పడడం చేస్తున్నాడట. కానీ నిన్న రాత్రి 11 గంటలప్పుడు మొత్తం ఈ మరణకాండ స్టార్ట్ చేసి కేవలం అరగంట వ్యవధిలో, అంటే 11 గంటల నుంచి 11:30 ఎంత కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఆయనే ఫోన్ చేసి చెప్పాడు, నేను 6 చంపాను, నేను కూడా బతుకున్నట్లేదని చెప్పి ఎస్కేప్ అయిపోయాడు. సార్ మురళి సార్, ఈ రోజు మీరు చెప్పినటువంటి విషయం ఏంటంటే, అందరికీ కనుగొలిగేటువంటి ఒక మానసిక విషయంగా మనం పరిగణించాలి. ఒక వ్యక్తి పోక్సో కేసును చెప్పడం,
ఆ కేసులో ఉన్నటువంటి కండిషన్స్ అనుగుణంగా తను స్టేషన్ బయలు తీసుకొని బయటికి రావడం, ఆ తర్వాత కాలంలో తాను పడుతున్నటువంటి విషయం ఏదైతే ఉంటే మదన పడడం, క్రైసిస్, హై రిస్క్ క్రైసిస్ మేనేజ్మెంట్, హై రిస్క్ వైలెంట్ క్రిటిసిజం, అంటే ఒక వ్యక్తి యొక్క మనోభావాలకి తను ఆటంకం కలిగింది, తన యొక్క భావాల్ని తన వ్యక్తిత్వాన్ని కించిపరిచారు అనేటువంటి భావన అనేది వైలెంట్, హైయెస్ట్ రిస్క్ ఆఫ్ వైలెంట్ అండ్ మోటివేషనల్ ఆస్పెక్ట్ ఏదైతే జరుగుతుందో ఆ యొక్క సిచ్యువేషన్ ని ఏ విధంగా తజ్జమ అవుతుందంటే తనంతగా కొందరికైతే ఇమ్మీడియట్ కావచ్చు, కొందరికైతే ఒక నెల కాలం పట్టొచ్చు, కొందరికైతే ఒక 3 months కాలంలో తనను తను గాయపరచుకోవడం కానీ ఇతరులు గాయపరచడం అనేటువంటి ఒక రివెంజ్ యాటిట్యూడ్ కి దీన్నే మనం ఏమంటామంటే హై రిస్క్ వైలెంట్ సిచ్యువేషనల్ ఆస్పెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క విషయంలో వ్యక్తి యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది, వ్యక్తి యొక్క భావన అనేది చాలా తీవ్రంగా మారుతూ ఉంటుంది. ఈ యొక్క భావన జరుగుతున్నప్పుడు వ్యక్తిలో జరిగే మానసిక విశ్లేషణ ఏంటంటే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. ఈ యొక్క ఎమోషన్ తనకి జరుగుతున్నటువంటి తనకు అభివృద్ధి చెందినటువంటి ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఎమోషన్స్ అనేది డిస్రెగ్యులేషన్స్ కి లోన్ అవుతుంటది. షేమ్నెస్ ని ఎక్కువ లోన్ అవుతుంటారు, స్టిగ్మాటైజేషన్ కి ఎక్కువ లోన్ అవుతుంటారు. వాళ్ళ చూసేటువంటి దృక్పథం అంటే తనకున్నటువంటి ఏదైతే ఈగో సాటిస్ఫాక్షన్, ఈగో ఐడెంటిటీ ఉంటుందో దానికి భంగం కలిగిందనేటువంటి పరిస్థితిలో అషేమ్ గా, లోన్లీ గాను తను సఫర్ అవుతుంటారు. అదే కాకుండా ఇటువంటి వ్యక్తులు సాధ్యమైనంత వరకు ఇతర వ్యక్తులతో సోషల్ రిలేషన్స్ తో కాంటాక్ట్ కాకుండా ఒంటరిగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు సోషియోపాథిక్ గా కానీ సైకోపాథిక్ గా కన్వర్ట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ యొక్క హై రిస్క్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ తను అనుభవించడం ద్వారా తనకు వచ్చేటువంటి ప్రణాళిక ఇసే యాంటీ సోషల్ ప్రణాళిక అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క యాంటీ సోషల్ ప్రణాళికల్లో తన పైన కేసు పెట్టేటువంటి వ్యక్తిని, ఆ విషయాలకు సంబంధించినటువంటి ఆ సందర్భంలో ఉన్న వ్యక్తుల్ని తను ఏం చేస్తున్నాడనేటువంటి మానసిక స్థితిని అంచనా వేయలేకుండా ఇతరుల్ని చంపడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అంతవరకు ఓకే, కానీ ఆ భార్యని పిల్లల్ని చంపడం ఎందుకండి? కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక యాక్ట్ అంటే ఎమోషనల్ యాక్ట్ చేసిన తర్వాత దే విల్ గెట్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. అప్పుడు ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ అంచనాని వాళ్ళకి తను ఇప్పుడు ఏమవుతుంది, ఒక మర్డర్ చేసిన తర్వాత తన లైఫ్ లాంగ్ డెత్ సెంటెన్స్ కానీ లేదంటే లైఫ్ సెంటెన్స్ కానీ వేయడం జరుగుతుంది. ఇలా వేస్తే భార్య పిల్లలు అన్న వ్యక్తులు తన యొక్క తోడు లేకుండా, తన యొక్క సంరక్షణ లేకుండా ఉండకూడదు అనేటువంటి ఒక యాంటీ ఇది కూడా సోషియోపాథిక్ లో ఒక లక్షణమే. నేను లేకపోతే వీళ్ళు ఉండకూడదు, నాకు పొందకూడదు, నాకు పొందని ఇంకొకరు పొందకూడదు, నేను పొందలేనిది ఇంకొకరు పొందకూడదు, నాకు రావాల్సింది ఇంకొకరు రాకపోతే వేరే వాళ్ళు కూడా రాకూడదు అనేటువంటి భావంతో కూడుకునేటువంటి మానసిక వ్యవస్థ ఉంటుంది. అదొకతో పాటు నేను లేకపోతే వీళ్ళేమో ఎలా బతుకుతారు, వీళ్ళు ఏమైపోతారని కూడా భావన ఉండొచ్చా? ఆ భావన చంపే స్థితికి తీసుకురాస్తారు. ఎందుకంటే తనకి ఇతరులు అంటే తల్లి కానీ తండ్రి కానీ ఆ యొక్క భార్యకి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు గారు ఉన్నప్పుడు ఆ యొక్క సపోర్ట్ మెకానిజం ఆలోచించే పరిస్థితి ఉంటుంది. నేను తప్ప వేరే వాళ్ళు చేయకూడదు, నేనే చేయాలి, నేను లేకపోతే నా శేషం ఉండకూడదు అనేటువంటి ఉన్మాది వ్యక్తిత్వ విధానం అనేది ఏర్పడుతుంటారు సార్. ఎందుకంటే దే ఆర్ హైయెస్ట్ స్ట్రెస్ఫుల్ లో ఉంటారు కనుక దే థింకింగ్ ప్యాటర్న్ అనేది సామరస్యంగా బ్యాలెన్స్డ్ గా ఆలోచించేదానికి అవకాశం ఉంది. నెగిటివ్ ధోరణుల్లోనే ఎక్కువ ఆలోచించేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బయలాజికల్ సిస్టమ్ కూడా నెగిటివ్ ని ఎక్కువ ప్రెజెంటేషన్ చేస్తూ ఉంటది కనుక ఆ యొక్క దానికి అనుగుణంగా చేస్తూ ఉంటారు. కామన్ గా ఒక తప్పుకు తప్పు ఎందుకు చేస్తారంటే వాళ్ళకి మైండ్ సెట్ కానీ వాళ్ళ బయలాజికల్ సిస్టమ్ కానీ సోషల్ సర్కమ్స్టెన్సెస్ కూడా అన్ని కూడా తన యొక్క నెగిటివ్ ని బలపరిచే విధంగా ఉంటాయి తప్ప పాజిటివ్ ని బలపరిచే విధంగా ఉండదు. ఇలాంటి సమయంలో క్రైసిస్ మేనేజ్మెంట్, ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దగ్గర క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ ఒక కస్టోడియల్ సపోర్ట్ కానీ తీసుకోగలిగితే ఇటువంటి యాక్ట్ జరగకుండా ఉండేదానికి అవకాశం ఉండేదండి. అంటే ముందే గుర్తుంచుంటే ఈ ప్రమాదం వచ్చి ఉంటుంది కదండి. అవును సార్. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఒక కేసు పెట్టే సందర్భంలో ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కదా సార్. ఇప్పుడు బహుశా ఈ వ్యవస్థ నుండి కూడా ఒక పోలీస్ పర్సనల్స్ కానీ లీగల్ పర్సనల్స్ కానీ చేసినటువంటి వ్యవస్థ. కానీ ఈ వ్యక్తి యొక్క పర్సనాలిటీ గురించి అంచనా వేయగలిగేది ఎవరు? మానసిక వైద్యులు. మానసిక వైద్యుల యొక్క సలహా తీసుకోవాలంటే ఈ వ్యక్తిని కస్టోడియల్ కేర్ లో పెట్టుకోవాలా, లేదంటే అతన్ని ఏ విధమైనటువంటి సలహా ఇవ్వాలి, ఏ విధమైనటువంటి సూపర్వైజర్ కలిగి ఉండాలి, తల్లిదండ్రులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎలా ఉండాలని చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఇది ఓన్లీ జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నారు కనుక
ఆ లెవెల్ వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని అలో చేయడం జరిగింది. కానీ జరగకున్నటువంటి నేరం, అసలు ఇటువంటి ఊహించినటువంటి పరిస్థితులు జరుగుతాయని ఎవరు కూడా ఊహించలేరండి. కానీ ఈ ఉన్మాదులు అలా చేస్తూ ఉంటారు. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇటువంటి సంఘటనలు మరొకరు రాకుండా సిస్టంలో ఏం చేయాలి? ఒకవేళ ఎవరైనా గుర్తిస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయాలి? సార్ ఉదాహరణకి ఒక వ్యక్తి పైన సీరియస్ కేసెస్ అంటే డెత్ సెంటెన్స్ కేసు, లైఫ్ కేసెస్ పడ్డప్పుడు కానీ, లేదంటే ఆ కేసు ఆ యొక్క సొసైటీలో అతను పూర్తిగా డిఫార్మేషన్ కలిగేటువంటి కేసులు వేసినప్పుడు అప్పుడు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అని అంటారు సార్. అది అతను మంచివాడ చెడ్డవాడ కాదు, అతను ఆ యొక్క విషయాన్ని ఏ గుణంలో తీసుకుంటున్నాడో ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలి. అంటే వెంటిలేషన్ చేయాలి, బార్గెనింగ్ చేయాలి, తర్వాత వచ్చేసి యాక్సెప్టెన్స్ చేయాలి. తను యాక్సెప్ట్ చేసి తన యొక్క ప్రవర్తన తీరును అంచనా వేయాలి, తన యొక్క ఎమోషనల్ మెచ్యూరిటీ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి, పర్సనాలిటీని ఎవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని డిటర్మైన్ చేసేది డెవలప్మెంట్ లో ముఖ్యంగా ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అండి. ఇప్పుడు సొసైటీ కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కనుక ఈ 3 విషయాలు ఎమోషనల్, పర్సనాలిటీ, సోషల్ అనేటి కాంటెక్స్ట్ లో ఆ వ్యక్తి ఏ విధంగా ప్రభావితం అవుతున్నాడు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఏ స్టేట్ లో ఉన్నాడని గమనించి సరైనటువంటి చర్యలు మనం సపోర్ట్ చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క ఇటువంటి ఆలోచనల్ని, ఇటువంటి విధానాల్ని అంచనా వేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా నివారించగలుగుతామని చెప్పలేము, కానీ అంచనా వేసేదానికి అవకాశం ఉంది. ఆ అంచనాకు అనుగుణంగా తనకి ఒక రకమైనటువంటి రిహాబిలిటేషన్ చేయగలిగితే ఆ రిహాబిలిటేషన్ వల్ల తను కంట్రోల్ అవుతుంటారు. ఇంకా విషయం మీరు అంటే బహుశా నాకు తెలియదు వెదర్ హీ హ్యాస్ ఎనీ డ్రగ్ అబ్యూస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ అనేది ఇంటాక్సికేషన్ స్టేట్ లో జరుగుతుంది. ఎందుకంటే తన పైన కేసు పెట్టడం, స్టేషన్ బెయిల్ తీసుకురావడం, బయటికి రావడం, ఆ మధ్య కాలంలో తను ఏదైనా డ్రగ్ అబ్యూస్ కావడం ద్వారా కూడా ఇటువంటి యాక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే, ఫైనల్ గా చెప్తున్నారు, ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో ఇటువంటి సంఘటనలు ఎదుర్కొని ఎవరైనా ఉంటే ముందే వాళ్ళని అంచనా వేయండి. అదే విధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఇటువంటి కేసులు పెట్టిన వాళ్ళ పట్ల వచ్చినప్పుడు వాళ్ళని అంచనా వేసి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ కేసు తీవ్రత ఏ విధంగా ఉంటుంది, దానివల్ల జరిగే పరిణామాలు ఏముంటే అంచనా వేస్తే ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయని డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా సరే షాబాద్ లో జరిగిన గౌరవం ఎవరు ఊహించింది, అతను పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని షాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ షాబాద్ విషయంలో వెంకట సుబ్బయ్య గారితో వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్.